ప్రతిపక్షాలు చేస్తున్నాయనేటువంటి మాట అయితే తేటతెల్లమవుతోంది. ఇకపోతే మూసీకి సంబంధించి మూసీ పైన ఎంత రగడ జరుగుతోందో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులుగా వారు చేసినటువంటి కామెంట్స్ మరింత అలజడిని సృష్టించారని చెప్పుకోవాలి. అసలు మూసీకి సంబంధించి కిషన్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒక్కసారి ఆ బైట్ ప్లే చేద్దాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ కార్యక్రమాన్ని చూద్దాం. ఒక్కసారి ఆ బైట్ ప్లే చేద్దాం. కిషన్ రెడ్డికి సంబంధించి మూసీ పైన ఏం మాట్లాడారు. జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలన్నాడు. ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు. ఆయన మాటలు ఎవడు తాగితే జమలి బతి ఇంటికి కూడా ఆయన చేస్తానని ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుని నేను చేస్తా అని నల్గొండ దాకా పోయి చెప్తున్నాడు. ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట, బుల్డోజర్లను దొక్కిస్తా. నీ ఇష్టమా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం? తొక్కించి మీరు రాజ్యం చేస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలు లేరా? సిస్టమ్ ఉండదా? పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్లతో ఎక్కిస్తారా? మీరు తొక్కియండి, ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా. మూసి ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి, కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. మూసి మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏమి లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కులగొట్టకండి. ఇది మా నినాదం. రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి. సార్, అంటే మూసీకి సంబంధించి అటు కాంగ్రెస్ అయినా కానీ, బీఆర్ఎస్ అయినా కానీ, లేకపోతే ఇప్పుడు బీజేపీ అయినా కానీ, ముక్తఖండంతో మూసీ ప్రక్షాళన జరగాలి అనేది ప్రతి ఒక్కరి మాటగా వినిపిస్తోంది. కాకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, జరిగేటువంటి ప్రాసెస్ని ఎక్కడో అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనేది కాంగ్రెస్ ప్రధానమైనటువంటి విమర్శ. ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో పడకుండా చూసేందుకు అసలు మొత్తంగా మూసీ ప్రక్షాళన అవ్వకుండా అయినా కానీ వీళ్ళు సిద్ధపడతారనేటువంటి విమర్శలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే మూసీ చుట్టుపక్కల, లేకపోతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో, లేకపోతే ఆ చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడి నుంచి ఉన్న ఫలంగా వెళ్ళిపోవాలని చెప్పినా కానీ, లేకపోతే ఖాళీ చేయాలని చెప్పినా కానీ డైరెక్ట్గా వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ప్రధానంగా ఎలా చూస్తారు? మూసీకి సంబంధించి ఒకవైపు మూసీ ప్రక్షాళన చేయాలని చెప్తున్నారు, మరోవైపు అక్కడి నుంచి ఎవరిని ఖాళీ చేయించినా కానీ మేము ఖచ్చితంగా నిరసనలకు దిగుతామనేటువంటి హింట్ కూడా ఇస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు. అసలు మీరు ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది అన్నటువంటి విషయాలను మనం కనుక విశ్లేషణ చేసినట్లయితే కేసీఆర్ ఏం చెప్పాడంటే, మూసీ నది కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తాం, చుట్టూ అందమైనటువంటి ప్రదేశాలు నిర్మిస్తాం, తర్వాత ఎత్తైనటువంటి నిర్మాణాలను చేపడతాం అన్నారు. ఎక్కడ పోయాయి ఈ మాటలన్నీ? అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు మర్చిపోయినంత మాత్రాన? సో అదే అంశాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకొని ఏం చేశాడు, సియోల్ నగరానికి వెళ్ళి అక్కడ మొత్తం అక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక మురికి నదిని వాళ్ళు క్లీన్గా చేసి అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను చూసి తద్వారా ఇక్కడికి వచ్చి దాన్ని చేయాలనుకున్నారు. అయితే ఆయన మొత్తం ముందు నుంచే చెప్తున్న మాట అదే. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, సో అవి కట్టించిన తర్వాతనే నేను వీళ్ళందరినీ తీసుకొస్తాను, ఒకవేళ మీ బామర్దులకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మా బుల్డోజర్లకు అడ్డంగా పడుకోండి, మీ మీద నుంచి ఎక్కించుకుంటూ తీసుకెళ్ళి పేద ప్రజలకు మేము సహాయం చేస్తాము, పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తాము, మూసీ పదిని ప్రక్షాళన చేస్తా ఉన్నారు. అందులో తప్పెక్కడ కనబడుతుంది? అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, కిషన్ రెడ్డి ఎంత చక్కగా మాట్లాడాడో. అంటే కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన మాటలకు అనుకూలంగా, అంటే కంటిన్యూస్గా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే, మేము కూడా అడ్డం పడుకుంటాం, మీ సవాల్ని స్వీకరిస్తాం. మీరు చెబుతున్న మాట ఏంటి? మీ దాంట్లో యూనిటీ ఉంటే బండి సంజయ్ ఒక మాట చెప్తున్నాడు, మీరు ఒక మాట చెప్తున్నారు, ఈటల రాజేందర్ ఒక మాట చెప్తున్నారు, దాని తర్వాత డీకేఆర్ను ఒక మాట చెప్తుంది. తర్వాత మనందరికీ తెలిసిందే నిజామాబాద్ ఎంపీ, వీళ్ళందరికీ అరవింద్ గారు ఇంకొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళందరికంటే భిన్నంగా రఘునందన్ రావు మాట్లాడతారు, ఎంపీ.
ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే వీళ్ళందరూ కోరుకునేది ఏంటి అంటే వీళ్ళకి కావాల్సింది మూసీ నది వారి పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చెప్తున్న అంశం కూడా అదే, వీళ్ళందరికీ ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రక్షాళన చేస్తాం, దాన్ని క్లీన్గా చేస్తానంటాడు. ఈ అంశం కంటే ఒక్కరోజు పోయి అక్కడ శనివారం అంటే ఈరోజు శుక్రవారం రేపు శనివారం వెళ్ళి అక్కడ ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ పడుకోవడం ద్వారా వీళ్ళు సాధించేది ఏమున్నది? రెండో అంశం, మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆ చేతిలోనే ఉంది కదా, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి మీరు అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరి మూసీ నదిని ఎందుకు మీరు మంచినీటిలాగా తయారు చేసేటువంటి పరిస్థితి ఆలోచన మీ దగ్గర ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది. ఈ దిశగా బీజేపీ ఆలోచించాలి కదా. అంటే ఎదుటి వ్యక్తి మీద కామెంట్ చేయడం కాదు, ఎదుటి వ్యక్తి మీద మరి విసిరి కొట్టడం కాదు ప్రశ్నల్ని. ఆ ప్రశ్నను తన వైపు వేసుకొని దానికి అనుకూలంగా నిధులను తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రజలతో కలిసి మీరు ఆ పని చేసినట్లయితే రేపు ప్రజలే మీకు జేజేలు కొడతారు కదా. కానీ ఇవన్నీ చేయకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఎట్లా ఉంది? మీకు ఎట్లా అవకాశం వస్తుంది? దీన్ని ఎనాలిసిస్ చేయరా? ప్రజలందరూ గమనిస్తుంటారు కదా మిమ్మల్ని. ఈ అంశం పైన మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు అవకాశం ఉంటుంది. ఇది అనాలిసిస్ చేసుకోకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వమే. నేను ఏమంటున్నానంటే రేపు వచ్చేది మీ ప్రభుత్వమే కావచ్చు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,50,00,000 రూపాయలతో దాన్ని ప్రక్షాళన చేస్తా అన్నప్పుడు, దాన్ని పూర్తి స్థాయిలో మంచిగా చేస్తా అన్నప్పుడు మీరు కూడా అందులో కొంత నిధులు ఇచ్చి ఒక 75 లక్షల కోట్ల నిధులు ఇచ్చేసి ఇక్కడ 75 లక్షలు అక్కడ 75 లక్షలు ఇచ్చేసి దాన్ని చేయండి, నీట్గా చేయండి. అట్లాగే ఇవన్నీ డబుల్ బెడ్రూమ్లు కట్టండి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా ప్రాథమిక వసతులన్నీ కూడా కల్పించండి. అది బాగుంటుంది. కానీ అవి చేయకుండా మా ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మేము రాజీనామా చేస్తాం. అయ్యా, నిన్ను ప్రజలందరూ అడిగినటువంటి సందర్భం మర్చిపోయావు. గతంలో ఎంపీగా ఉండి ఎంపీ నుంచి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రజలందరూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మీ మీద పోరాటం చేసినటువంటి సంగతి మర్చిపోయారా? మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం నిధులు తీసుకొచ్చారు, అక్కడ ఏం అభివృద్ధి పనులు చేశారు, ప్రజలు ఎందుకు మీకు పూర్తి స్థాయిలో ఓట్లు వేయకుండా మీ మీద ఎదురు తిరిగినటువంటి సంఘటనలు మర్చిపోయారా? రైట్. ఇవన్నీ మర్చిపోవాలంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీరు చేయాల్సినటువంటి పని ఉంది. అక్కడ పోయి పడుకుంటేనో ఇవన్నీ చేస్తూనే కాదు, ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నారు. అంటే శ్రీనివాస్ గారు, సరే రాజకీయాలన్నీ కూడా పక్కన పెడితే మూసీ పునరుజ్జీవం లేకపోతే మూసీ సుందరీకరణ అనేది అత్యంత అవసరమైనటువంటి ఒక విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. గుజరాత్లో మనం చూసుకున్నట్లయితే నర్మదా నది కూడా ఇంతే కాలుష్యకాసారంగా ఉన్నప్పుడు నర్మదా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఆ రోజు మోదీ చేసిన కృషి కావచ్చు, దాంట్లో సత్ఫలితాలను సాధించడం కావచ్చు, యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఈరోజు అదే తోవలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక 100 ఏళ్ల ముందుకు వెళ్తే హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాని లేకపోతే మంచినీటి అవసరాలని తీర్చేటువంటి మూసీ నది ఈరోజు కాలుష్య కాసారంగా మారిపోయింది. కనీసం మూసీ నది వైపుగా వెళ్తుంటేనే ముక్కులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి పారిశ్రామికలు లేకపోతే పరిశ్రమలు లేకపోతే ఇవన్నీ కూడా ఒక భాగం అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మొత్తం డ్రైనేజీ కూడా వెళ్ళి మూసీలో కలవడం, ఇవి కూడా మరొక భాగంగా నిలిచాయి. అంటే ఇప్పుడు మూసీని సుందరీకరణ చేయాలన్నా లేకపోతే మూసీని మొత్తంగా కూడా శుద్ధి చేయాలంటే నాకు తెలిసి హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. అబ్సల్యూట్లీ రైట్. మూసీ అనగానే ముక్కు మూసుకుపోతుంది మీరు చెప్పారు. అబ్సల్యూట్లీ రైట్. దీని ద్వారా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. జల కాలుష్యమే కాక వాతావరణ ఇప్పుడు భారతదేశంలో వాతావరణ కాలుష్యంలో ఢిల్లీ నెంబర్ 1 పొజిషన్, వాయు కాలుష్యంలో. మరి అట్లాగే హైదరాబాద్ పరిస్థితి కూడా దగ్గరకు వస్తుంది. మరి ఈ మూసీ నది వల్ల ముక్కు మూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో జల కాలుష్యమే కాక వాతావరణ కాలుష్యం ఏర్పడటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మరి దాన్ని శుద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఎప్పుడైతే మూసీ నదిని శుద్ధి చేయాలనుకున్నామో డెఫినెట్గా ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కూడా శుద్ధి చేయాలి. ఇంకొక మూడో అంశం ఇక్కడ ఉన్నటువంటిది, హైదరాబాద్ను జంగిల్ కాంక్రీట్ అంటారు. ఈ హైదరాబాద్లో వర్షం పడగానే మొత్తం బస్సులు కార్లు అన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ మనం చేసుకుంటున్నాయి. అంటే ఉన్నటువంటి చెరువులను మొత్తం కూడా కబ్జా చేసి ఇల్లు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సో దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు గత ప్రభుత్వానికి. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి ఈ హైడ్రా ద్వారా ఎవరైతే కబ్జాలు చేశారో ఆ కబ్జాలు చేసినటువంటి అంశాన్ని కూడా పట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకపడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఇది శుద్ధి చేయాలంటే డెఫినెట్గా ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా ఎలొకేట్ చేసుకొని అది చెయ్యాలి, ఈ 5 సంవత్సరాల వల్ల దాన్ని పూర్తి చేయాలంటుంటూ ఒక యజ్ఞంగా పెట్టుకుంది. ఆ యజ్ఞంలో మీరందరూ కూడా మరి కలిసి వస్తే అది ఎంత చక్కగా ఉంటుంది, ప్రజలందరికీ మేలు చేసిందే అవుతుంది కదా. ఈ విషయం వైపు మీరు ఎందుకు ఆలోచించట్లేదు? సో అందుకోసమేనే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిపి బీఆర్ఎస్ వ్యక్తి అయినటువంటి కేటీఆర్ని అరెస్ట్ చేసే నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ గారికి ఒక లేఖ పంపింది. సో ఈయన మీద ఈ అభియోగాలని ఇతన్ని అరెస్ట్ చేసి కనుక అన్ని విషయాలు తేల్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతుంది అనేటువంటి విషయాన్ని గవర్నర్ తెలియపరిచారు. కానీ గవర్నర్ ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. సో ఈ ఎప్పుడైతే కేటీఆర్ ఢిల్లీ పోయారో ఢిల్లీలో ఉన్నటువంటి అధికారంగం కావచ్చు లేదా రాజకీయ నాయకుల చేత కావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మాటల ద్వారా ఇప్పటివరకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ గవర్నర్ పర్మిషన్ ఇవ్వడానికి దాని మీద ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ద్వారానే అరెస్ట్ చేసే అవకాశం ఎంత దూరం లేదన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.